విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తొలగింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ప్లాంట్ను లాభాల్లోకి తెచ్చేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. బోర్డు బెనిఫిట్స్తో వాలంటరీ రిటైర్మెంట్లు ఇచ్చామన్నారు. టెక్నాలజీ పెరిగిన తరుణంలో సెక్యూరిటీకి వేల మంది అక్కర్లేదని, అందుకే సిఐఎస్ఎఫ్ సిబ్బందిని తొలగించామన్నారు. డ్యూటీకి కూడా సరిగా రాని సెక్యూరిటీ సిబ్బందిని తొలగిస్తే కార్మిక సంఘాలు ఆందోళన చేయడంలో అర్థం ఉందా అన్నారు. అంతేకాదు పని చేయకున్నా జీతాలు ఇవ్వాలా అంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ఆయన మాటలను వక్రీకరిస్తున్నారంటూ వెనకేసుకొచ్చారు శ్రీనివాస్ వర్మ. కొంతమంది ఎంప్లాయీస్ ని తగ్గించుకోవాలని ఉన్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాం, బోల్డ్ బెనిఫిట్స్ ఇస్తున్నాం, విఆర్ఎస్ తీసుకుంటున్నారు. ఆ సందర్భంలో కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు తీయాల్సి వస్తుంది. సిఐఎస్ఎఫ్ సిబ్బంది కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ, మేము తగ్గించాం. ఎందుకు అక్కడ నష్టాలు ఉన్నప్పుడు సెక్యూరిటీకి అంత వందల మంది వేల మంది కూడా అవసరం లేదు. టెక్నాలజీ పెరిగి సగం మంది డ్యూటీకి రారు. ఆ సిఐఎస్ఎఫ్ సిబ్బంది వాళ్ళు తీసినా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తే అర్థం ఉందా అంటున్నాను. ల్యాండ్స్ ని లాభాల బాటలో తీసుకొచ్చి ఈ కార్మికుల ప్రయోజనాలు కాపాడాలనేటువంటి ప్రయత్నమే మాది. ప్రయత్నంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి అని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో సీఎం గారు ఆయన ఆ సందర్భంలో ఆ విధంగా చెప్పారు.